వెల్కమ్ మై డియర్ స్టూడెంట్స్. నేను ఐఎస్ఎన్ రాజు, డైరెక్టర్ షైన్ ఐఏఎస్ స్టడీ సర్కిల్. మా కో డైరెక్టర్ ప్లస్ మా పార్ట్నర్ రఘురామ్ సార్, పాలిటీ, గవర్నెన్స్ అండ్ సొసైటీ. మేము ప్రధానంగా ఈరోజు వీడియో మీ ముందు రావడానికి కారణం మే 1 అంటే మే 1వ తారీఖున హైదరాబాద్లో మాకు ఆఫ్లైన్ క్లాసెస్ ఏదైతే ఉందో ఈ ఆఫ్లైన్ క్లాస్లో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది మార్నింగ్ టైంలో ఉండేటువంటి బ్యాచ్, మార్నింగ్ బ్యాచ్. ఆల్రెడీ మాకు మధ్యాహ్నం బ్యాచ్లో అంటే ఇంతకుముందు స్టార్ట్ చేసేటటువంటి బ్యాచ్లో 200 మంది కన్నా ఎక్కువ ఆఫ్లైన్ స్టూడెంట్స్ మాకున్నారు. ఇట్లాగా ఆన్లైన్లో కూడా మాకు మోర్ దాన్ 1000 కన్నా ఎక్కువ మంది స్టూడెంట్స్ మా ఆన్లైన్ లైవ్ క్లాసెస్ వింటున్నారు. విద్యార్థుల నుంచి వచ్చేటువంటి రిక్వెస్ట్ను అట్లాగే ప్రస్తుతం మాకు ఇంకా బెటర్ సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో మార్నింగ్ బ్యాచ్ ఏదైతే ఉందో ఈ మార్నింగ్ బ్యాచ్ మేము మే 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ మే 1న ఈ మార్నింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. క్లియర్గా మా హైదరాబాద్లో ఉన్నటువంటి మా ఇన్స్టిట్యూట్ షైన్ ఐఏఎస్ అకాడమీ అని. కొంతమంది స్టూడెంట్స్ మా ఇన్స్టిట్యూట్కి దగ్గర పేరుతో ఉన్నటువంటి అనేక ఇతర ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి లేనిపోని కన్ఫ్యూజ్ అయ్యి డబ్బులు కట్టిన తర్వాత సార్ అక్కడ రాజు సార్ లేరు, రఘురామ్ సార్ లేరు, కరీం సార్ లేరు, ఈ ముగ్గురిని చూసి మేము వచ్చి హైదరాబాద్ వచ్చాం సార్ బేసికల్గా, కానీ బై మిస్టేక్ గాను లేకపోతే ఇతరాతర రీజన్స్ తెలియదు కానీ మేము వేరే దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యామని చెప్తూ ఉంటారండి. మళ్ళీ మా దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉంటారు. అట్లాగే మా పాత స్టూడెంట్స్ వేలాదిగా ఉన్నటువంటి అటు ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి మా పాత స్టూడెంట్స్ కూడా మాకు ప్రధానంగా రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. సో మేము చెప్పేటువంటి అంశం ఏంటంటే నా పాత స్టూడెంట్స్ అందరికీ కూడా అటు రఘురామ్ సార్ స్టూడెంట్స్, నా స్టూడెంట్స్, మా షైన్ ఐఏఎస్ అకాడమీ స్టూడెంట్స్, గత 20 సంవత్సరాలుగా ఉన్నటువంటి పాత స్టూడెంట్స్ కూడా మీరు స్టూడెంట్స్కి చెప్పే ముందు ఏం చేస్తారంటే మీరు షైన్ ఐఏఎస్ అకాడమీలో జాయిన్ అవ్వండి అని స్పష్టంగా చెప్పండి. మన అడ్రస్ షైన్ ఐఏఎస్ అకాడమీ, పిల్లర్ నెంబర్ 23, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. సో అడ్రస్ మరొకసారి చెప్తున్నాను, షైన్ ఐఏఎస్ అకాడమీ, పిల్లర్ నెంబర్. సో మనకి ఒక మెట్రో స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ ఉంది మనకి, ఆ పిల్లర్ నెంబర్ 23 అనేటువంటి అంశం, ప్లస్ దాని ఎదురుగుండానే ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో మన బిల్డింగ్ ఉంటుందని. షైన్ ఐఏఎస్ అకాడమీలో జాయిన్ అవ్వడానికి ముందుగా ఈ ముగ్గురు ఫొటోస్, నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి మోస్ట్ ఎమినెంట్ ఫ్యాకల్టీ, లాట్స్ ఆఫ్ ఇయర్స్, ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్, సబ్జెక్ట్లో నిష్ణాతులు, ఏ సబ్జెక్ట్ పడితే ఆ సబ్జెక్ట్ చెప్పకుండా కేవలం తమ యొక్క ప్రొఫెషనలిజాన్ని నిరూపించుకునేటువంటి ఒక ముగ్గురు ఫ్యాకల్టీస్ ఒక టీమ్గా ఉండి అటు ఏపీ తెలంగాణలో నేను ఓపెన్గా చెప్పగలను ఈ కాంబినేషన్లో మీకు ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా మీకు కనపడదు. ప్లస్ ఇక్కడ ఎవరైతే మాకు రేపు మే 1న ఆఫ్లైన్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో మీ అందరికీ కూడా మిస్ అయినటువంటి క్లాసెస్ లేదా అని కాకుండా టోటల్ కోర్స్ అనేటువంటిది మీకు ఆన్లైన్లో కూడా ఫ్రీగా వస్తుందండి. అంటే మీరు మొదట ఆఫ్లైన్లో జాయిన్ అవుతారు, తర్వాత మీరు ఆన్లైన్లోకి వెళతారు. ఇప్పుడు కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ వీడియోస్ మీకు ఎగ్జామినేషన్ వరకు అందుబాటులో ఉంటాయి. అలా ఉండటం వల్ల కలిగే లాభం ఏమిటంటే ఎప్పటికప్పుడు వచ్చేటువంటి కరెంట్ ఎకానమీ అప్డేట్స్ కానీ, ఎప్పటికప్పుడు వచ్చే పాలిటీ అప్డేట్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చే అప్డేట్స్ కానీ, ఇతర అప్డేట్స్ అన్నీ కూడా మేము డైరెక్ట్గా మీరు యాప్లో ఉండటం ద్వారా మీరు ఆఫ్లైన్ క్లాసెస్ అయిపోయిన తర్వాత కూడా మీరు డైరెక్ట్గా వాటిని వినడానికి అవకాశం ఏర్పడుతుంది. బ్యాచ్ అనౌన్స్మెంట్తో పాటుగా నేను రీసెంట్గా రిలీజ్ చేసేటువంటి నా ఇండియన్ ఎకానమీ తెలుగు మీడియం, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇండియన్ ఎకానమీ ఇంగ్లీష్ మీడియం, ఇది ప్రజెంట్ అటు ఏపీ తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటువంటి వేలాది మంది విద్యార్థుల యొక్క నమ్మకాన్ని చూరుకున్నటువంటి పుస్తకం మాకు ఇది. సో రీసెంట్గా ఈ బుక్ మీకు అందుబాటులో ఉంది. నెంబర్ ఆఫ్ బుక్ షాప్స్లో కానీ లేకపోతే అమెజాను, షాప్ ఈ యార్డ్ అనేటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కానీ అనేక రూపాల్లో ఈ బుక్స్ అనేటువంటి మీకు అందుబాటులో ఉన్నాయి. హైయెస్ట్ క్వాలిటీ తోటి, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అప్డేట్స్ తోటి, మోస్ట్ రీసెంట్ అప్డేట్స్ తోటి ఈ బుక్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. జనరల్గా మీకు వచ్చే డౌట్ ఏంటంటే సార్ బుక్ రిలీజ్ అయిన తర్వాత అప్డేట్స్ ఎట్లా అంటే వెరీ సింపుల్. బుక్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఏదైనా అప్డేట్స్ ఉంటే నేను పేజీ నెంబర్ల వారీగా కరెంట్ అప్డేట్స్ అనేటువంటి ఫోల్డర్లో షైన్ రాజు ఎకానమీ యాప్లో కానీ అలాగే మా షైన్ ఐఏఎస్ అకాడమీ యాప్లో కానీ విత్ అప్డేట్స్ కూడా మీకు ఎగ్జామ్కి వెళ్ళటానికి 2 రోజుల ముందు వచ్చేటువంటి అప్డేట్స్ కూడా మీకు ఫ్రీగా, ఇది ఈ బుక్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫ్రీగా మీరు యాప్లోకి లాగిన్ అవ్వచ్చు. యాప్లో ఒకసారి లాగిన్ అయిన తర్వాత ఫ్రీ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ ద్వారా మీరు ఎగ్జామినేషన్ వరకు కూడా కరెంట్ అప్డేట్స్ కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది మనకి.
సో మరొకసారి చెప్తున్నా, మన ఇన్స్టిట్యూట్ పేరు షైన్ ఐఏఎస్ అకాడమీ. జాయిన్ అయ్యేటువంటి ముందు కరీం సార్, రఘురామ్ సార్, రాజు సార్ మీ ముగ్గురం ఉన్నామా అని కన్ఫర్మేషన్ చేసుకునే జాయిన్ అవ్వండి. ఇది మార్నింగ్ బ్యాచ్ మనకి స్టార్ట్ అవుతుంది. అట్లాగే పిల్లర్ నెంబర్ 23 మా కాంటాక్ట్ డీటెయిల్స్, మా ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఆ డిస్క్రిప్షన్లో మీరు చూస్తే మా పోస్టర్ ఒక డిస్క్రిప్షన్లో ఇస్తాం, యూట్యూబ్ డిస్క్రిప్షన్లో. ఆ పోస్టర్లో చాలా అన్ని మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ స్టూడెంట్స్, రాజు సారు ఇప్పుడు చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మే 1న గ్రూప్ 2 ఆఫ్లైన్ బ్యాచ్ ఏదైతే ఉందో అది అశోక్ నగర్లో స్టార్ట్ అవుతుంది. ఫ్యాకల్టీస్ ఆల్రెడీ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. కరీం సారు ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, రాజు సారు ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, అట్లనే రఘురామ్ సారు నేను పాలిటీ అండ్ సొసైటీ. ఓకే, అట్లనే రిమైనింగ్ జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీస్ కూడా మనకి జాగ్రఫీకి జగదీష్ సార్ అని చెప్పి, అర్థమెటిక్ రీజనింగ్కి ఇషాక్ సార్ అని చెప్పి, ఇట్లా మంచి టీంతో, చాలా పర్ఫెక్ట్ టీంతో, పర్ఫెక్ట్ కాంబినేషన్స్తో అందరూ ఎఫిషియెంట్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక డయాస్ మీదకి వచ్చి స్టూడెంట్స్కి జస్టిస్ చేయాలనే ఉద్దేశంతో ఏర్పడ్డ టీం ఇది. సార్ చెప్పినట్టు చెప్పినా చెప్పకపోయినా ఇది మీరు ఎవరైనా సరే, మీ సీనియర్స్ కానీ ఇంకెవరన్నా కానీ ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో జాబ్లో వచ్చిన వాళ్ళు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఒక్కసారి ఈ ఫ్యాకల్టీల పేర్లు చెప్పి ఎలా ఉంటాయి వీళ్ళ క్లాసులు అని చెప్పి, మీరు ఒకవేళ కొత్త అయితే ఎంక్వైరీ చేయండి. మీరు కొత్త అయితే ఫీల్డ్కి, పాత వాళ్ళు అయితే అవసరం లేదు. ఓకే, ఇంకోటి ముగ్గురు కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ సబ్జెక్టులు మనకి ఎకానమీ అయినా, హిస్టరీ అయినా, పాలిటీ అండ్ సొసైటీ అయినా, ఇక్కడ ఫ్యాకల్టీస్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు రాసిన పుస్తకాలు అథెంటిక్ సోర్స్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ నివేదికలు కావచ్చు, రిపోర్ట్స్ కావచ్చు, అథెంటిక్గా సోర్స్ ఏదైతే ఉందో ఆ సోర్స్ని బేస్ చేసుకొని రాసిన పుస్తకాలు ప్రతి ఒక్క ఫ్యాకల్టీ వాళ్ళు లీనమై అందులో ఇన్వాల్వ్ అయ్యి దగ్గరుండి డిటిపి ఆపరేటర్ పక్కన కూర్చొని దగ్గరుండి వాళ్ళే ఏ అంశం తర్వాత ఏ అంశం పెట్టాలని చెప్పి, ఏది ఆర్డర్ ఎట్లా పెట్టాలి ఏంటని చెప్పి అట్లా ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు పుస్తకాలు రూపొందించిన ఫ్యాకల్టీ. ఇప్పుడు ఇక్కడ పుస్తకాలు రాసింది ఫ్యాకల్టీలే, సేమ్ ఆ పుస్తకాల్లో ఉన్న ప్రతి పేజీ కూడా అదే ఫ్యాకల్టీ మీకు ఇక్కడ క్లాసుల రూపంలో యాప్ ఏదైతే ఉందో, ఆన్లైన్ అయితే ఓన్లీ ఆన్లైనే కావాలనుకుంటే ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి, ఆఫ్లైన్లో కూడా అదే పద్ధతి. అంటే మీరేం లేదు, జస్ట్ మీరు క్లాస్కి రండి. ఆఫ్లైన్లో జాయిన్ అయ్యే వాళ్ళైతే ఆఫ్లైన్లోకి వచ్చి కూర్చోండి. ఆన్లైన్లో మేము ఓన్లీ ఆన్లైన్ మాత్రమే వింటామంటే ఇప్పటికీ 10,000 ఫీజుతోనే ఆ ఆఫర్ అంతే కంటిన్యూ అవుతుంది. క్లాసెస్ చెప్పేటప్పుడు లైవ్లోకి రండి. లైవ్ మిస్ అయిన తర్వాత ఒకవేళ లైవ్ మిస్ అనుకుంటే అది వెంటనే రికార్డింగ్ రూపంలో మీకు అందులోనే అవైలబుల్ ఉంటుంది. ఆఫ్లైన్లో జరిగే ప్రతి క్లాసు ఆన్లైన్లో వాళ్ళకి లైవ్ వస్తుంది. ఆఫ్లైన్లో జరిగే ప్రతి క్లాసు మీరు ఇంట్లోనే ఉండి, మీరున్న ప్రదేశంలో ఉండి మీరు వినొచ్చు. ఒకవేళ మిస్ అయినా కూడా అది రికార్డింగ్ రూపంలో మీకు అవైలబుల్ ఉంటుంది. మీరు జస్ట్ చేయాల్సింది ఈ ఫ్యాకల్టీల క్లాసులు వచ్చినప్పుడు వాళ్ళు రాసిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ ముందు పెట్టుకోండి. మళ్ళీ మీకు చెప్తున్నా, నేను ఆ రిఫరెన్స్ తీసుకుంటా, ఈ రిఫరెన్స్ తీసుకుంటా, ఇంకేదో రిఫరెన్స్ తీసుకుంటా, నేను అది చదువుతా, ఇది చదువుతా అని చెప్పి అనే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, మీరొక స్టూడెంట్, మీరే నేను ఆ రిఫరెన్స్ అవుతా, ఈ రిఫరెన్స్ అవుతా అని మీరే ఆలోచనతో ఉంటే, మేము ఎప్పటి నుంచో కొన్ని లక్షల మంది స్టూడెంట్లకి ఏంటంటే కోచింగ్ ఇచ్చిన వాళ్ళం. మాకు ఎన్ని రిఫరెన్సులు తెలిసి ఉండాలా, మాకు ఎన్నో రిఫరెన్సులు తెలిసి ఉండాలా. మీరు చూసే రిఫరెన్స్ బుక్లు ఏవైతే ఉంటాయో మహా అయితే 1-2 ఉండొచ్చు. మేము దగ్గర ఏంటంటే ఒక 70-80 రిఫరెన్స్ బుక్లు, మేము 70-80 రిఫరెన్స్ బుక్లు తరువుగా స్టడీ చేసి మేము పుస్తకాలు రాస్తుంటాం మేము. ఓకే, ఇంకోటి మేము నిన్న మొన్న వచ్చిన ఫ్యాకల్టీలం కాదు, చెప్పాం కదా, వేలు లక్షల్లోకి వెళ్ళిపోయినాయి మేము చెప్పిన బ్యాచెస్, కోచింగ్ అవి. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీలు ఉన్న టీం ఇది మంచి ఛాన్స్. ఇది సార్ చెప్పినట్టు ఇక్కడ షైన్ ఐఏఎస్ అకాడమీ. షైన్ ఐఏఎస్ అకాడమీ అంటే ముగ్గురు ఫ్యాకల్టీలు, రాజు సారు, కరీం సారు, రఘురామ్ సారు, వీళ్ళ ముగ్గురు ఉన్నదే ఇన్స్టిట్యూట్. వీళ్ళ ముగ్గురు ఉన్నారా అని ఎంక్వైరీ చేసుకోండి. వీళ్ళ ముగ్గురు ఉంటేనే జాయిన్ కండి.
వీళ్ళ ముగ్గురు ఉంటేనే జాయిన్ కండి, లేకపోతే జాయిన్ కావద్దు. ఒకవేళ పొరపాటున ఎక్కడన్నా జాయిన్ అయినా, అరే మేము ముగ్గురం ఉన్నామని చెప్పి జాయిన్ అయ్యామని చెప్పి ఒకవేళ అట్లున్నా పోయి ఫీజు వాపస్ తీసుకోండి, ఏం కాదు ఇస్తారు, ఏం కాదు ఇస్తారు. మేము వీళ్ళ ముగ్గురు ఉన్నామని మీరు చెప్తేనే జాయిన్ అయ్యాము, వాళ్ళు లేకపోతే ఎట్లా మరి వేస్టే కదా అంటే అడగండి, డబ్బులు తీసుకోండి, మళ్ళీ రండి మన దగ్గర జాయిన్ కండి. ఓకే, మళ్ళీ చెప్పేది, ఎవరో కొంతమంది ఎట్లా ఉంటుందంటే పుస్తకాలు రాసేది ఒకళ్ళు, క్లాసులు చెప్పేది ఒకళ్ళు. వాళ్ళు ఒకటే ఇన్స్టిట్యూట్ ఉంటుంది, వాళ్ళు ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు, పుస్తకం ఎవరో రాస్తారు, క్లాస్ ఏమో ఎవరో చెప్తారు. అట్లాంటప్పుడు స్టూడెంట్లలో ఒక అయోమయం, కన్ఫ్యూజు ఇవన్నీ క్రియేట్ అయ్యి చివరికి ఏం చదువుతున్నాం అనేది అర్థం కాక ఎగ్జామ్లో 100 మార్కులు రావాల్సిన చోట చివరికి 20 మార్కులతో బయటపడే పరిస్థితి ఉంది. పుస్తకం రాసేవాళ్ళు, దాన్ని చెప్పేవాళ్ళు ఒకటే అయి ఉండాలి. ప్రతి పేజీ పుస్తకంలో ఉన్న ప్రతి పేజీ ఎక్స్ప్లెయిన్ చేసే ఫ్యాకల్టీ ఉన్న ఏకైక ఇన్స్టిట్యూట్ ఇది. ఇప్పుడు మేము రాసిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి మేము ముందు పెట్టుకున్నప్పుడు, మేము క్లాస్ చెప్తున్నప్పుడు ఎవ్రీ పేజ్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎందుకంటే మేము రాసిన పుస్తకం కాబట్టి, మేము రాసిన పుస్తకాలు కాబట్టి. ఓకే, ఈ కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, అట్లనే మళ్ళీ మనకి ఇక్కడ ఈ చూడండి, ఇక్కడ ఇంకా బుక్స్ ఆల్రెడీ రాజు సార్ ఎకానమిక్స్ సంబంధించి సార్ బుక్స్ అన్ని రిలీజ్ అయిపోయినాయి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియం రిలీజ్ అయిపోయినాయి. అట్లానే హిస్టరీ కరీం సార్కి సంబంధించిన బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. మన దగ్గర తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్ బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో 2 విజయవంతంగా నడుస్తున్నాయి, ఆన్లైన్లో నడుస్తున్నాయి. తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియం పుస్తకం ముందు పెట్టుకోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పుస్తకం ముందు పెట్టుకోండి. రాజు సార్ది ఎకానమీ తెలుగు మీడియం ఉందని తెలుసు, ఇంగ్లీష్ మీడియం ఉందని తెలియదు. ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది, తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది. కరీం సారీ కూడా తెలుగు మీడియం ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి. రఘురామ్ సారీ కూడా పాలిటీ, సొసైటీ తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది. ఏ మీడియం వాళ్ళు ఆ పుస్తకాలు ముందు పెట్టుకోండి. ఇక్కడ చూడండి, వెరీ అప్డేటెడ్ బుక్స్ ఇవి. చాలా ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏది అవసరమో దాన్ని పికప్ చేసి, దాన్ని ఏ ప్లేస్లో ఎక్కడ పెట్టాలో అక్కడ సెట్ చేసి అన్ని చాప్టర్లు కూడా కాన్సెప్చువల్గా అప్డేట్ అయిన పుస్తకాలు ఇవి. ఇది తెలుగు మీడియం పాలిటీ బుక్, ఇది చాలా వెరీ అప్డేటెడ్. ఇంకా దీన్ని ఎనలిటికల్గా సైంటిఫిక్ వేలో ఈ బుక్ ఈసారి ఇప్పటి వరకు నేను రిలీజ్ చేసిన గత పుస్తకాలు దగ్గర ఏంటంటే ఒక 12-13 ఎడిషన్స్ రీసెంట్గా మనకి రిలీజ్ అయిపోయినాయి ఆల్రెడీ. ఈ బుక్ మటుకు ఏంటంటే చాలా స్పెషల్. ఇది చాలా ఇంకా సైంటిఫిక్ ఓరియంటెడ్లో చాలా పగడ్బందీగా అప్డేట్ చేసిన బుక్. ఇది చాలా కొత్త అంశాలు ఇందులో యాడ్ చేసాం. దగ్గర 72 న్యూ కరెంట్ పాలిటీ టాపిక్స్ ఇందులో యాడ్ అయినాయి ఈ బుక్లో. సేమ్ తెలుగు మీడియం బుక్ ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంది. ఇక్కడ చూడండి, తెలుగు మీడియం, ఇది ఇంగ్లీష్ మీడియం. ఇది తెలుగు మీడియం బుక్, ఇది ఇటువైపు ఉంది. ఇది ఇంగ్లీష్ మీడియం బుక్. తెలుగు మీడియం బుక్ ఆల్రెడీ మార్కెట్లో రిలీజ్ అయింది. కాపీస్ కూడా ఎండింగ్కి వచ్చేసాయి. అవి మళ్ళీ ఇంకో ప్రింట్కి వెళ్తున్నాము. తెలుగు మీడియం బుక్, సేమ్ తెలుగు మీడియం బుక్ ఇంగ్లీష్ మీడియంలో May 4th రిలీజ్ అవుతుంది. తెలుగు మీడియం ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. అట్లనే ఇండియన్ సొసైటీ కూడా లాస్ట్ టైము ఏపీలో మొదటిసారి సొసైటీ ఎగ్జామ్ జరిగింది. క్వశ్చన్ పేపర్ ఇచ్చే వాళ్ళకి అది మొదటిసారే, రాసే వాళ్ళకి మొదటిసారే, చెప్పే వాళ్ళకి కూడా మొదటిసారి. అంతా మొదటిసారి కావటం వల్ల కొద్దిగా చిన్నపాటి ఆ నెగిటివ్ మార్కింగ్ వల్ల కొద్దిగా కొంతమంది స్టూడెంట్లు అంటే వాళ్ళకి అవగాహన లేకపోవటం వల్ల రకరకాల సోర్సులు ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు చదివి కొద్దిగా కొంతమంది ఇబ్బంది పడ్డారు. ఓకే, సరే అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఇండియన్ సొసైటీ 2026-27 వెరీ అప్డేటెడ్. ఇది నూతన కోణంలో ఇండియన్ సొసైటీకి సంబంధించి చాలా నూతన కోణంలో ఎక్కడ కూడా అంటే మీకు ఇందులో యాడ్ చేసిన అంశాలు దాదాపు ఏంటంటే ఎక్కడ మీరు ఎతకాలన్నా కూడా దొరకని అంశాలు ఉన్నాయి. అంత అప్డేటెడ్. ఎవ్రీ సోర్స్ కూడా గవర్నమెంట్కి సంబంధించిన సైట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్కి సంబంధించిన సైట్స్లోకి వెళ్ళి అక్కడున్న ఒరిజినల్ సోర్స్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని అందులో నుంచి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే అవసరమవుతాయో వాటిని పికప్ చేస్తూ చాలా అప్డేటెడ్గా రూపొందించిన బుక్. అసలు లాస్ట్ టైం రిలీజ్ చేసిన బుక్కి దీనికి సంబంధమే లేదు. ఓకే, ఇది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంలు కూడా
మే 4న రిలీజ్ అవుతున్నాయి. ఈ బుక్ ఏదైతే ఉందో ఈ బుక్లో ఈ ఇండియన్ సొసైటీ పుస్తకమైన, ఇండియన్ సొసైటీ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు మే 4న రిలీజ్ అవుతున్నాయి. పాలిటీ కూడా తెలుగు మీడియం ఆల్రెడీ రిలీజ్ అయింది అప్డేటెడ్, ఇంగ్లీష్ మీడియం మే 4న రిలీజ్ అవుతుంది. ఈ పుస్తకాలు ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇందులో ఉన్న ప్రతి పేజీ రఘురామ్ సారు అంటే నేను నాచే ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అవే క్లాసులు, ఈ పుస్తకం క్లాసులు, ఈ రెండు పర్ఫెక్ట్గా అండి. ఈ రెండు పర్ఫెక్ట్ అయితే మీకు ఆ కోఆర్డినేషన్ వస్తుంది, మీకు ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. అలానే మే 10వ తారీఖున అన్ని స్టాండర్డ్ ప్రాక్టీస్ బిట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం దగ్గర ఒక 5 నుంచి 10,000 బిట్లతో ఒక మంచి స్టాండర్డ్ బిట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్తో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్లలో ప్రాక్టీస్ బిట్ బ్యాంక్స్ చాప్టర్ వైజ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రిలీజ్ అవుతున్నాయి మే 10వ తారీఖు. ఓకే, బుక్స్ చాలా స్టాండర్డ్ బుక్స్ ఇవి. ఈ బుక్స్ తీసుకోండి, మీ ముందు పెట్టుకోండి, క్లాసెస్ వినండి. నెక్స్ట్ అట్లనే షైన్ ఐఏఎస్ అకాడమీ అని ఇక్కడ మన ఈ షైన్ ఐఏఎస్ అకాడమీ ఇందులో 3 ఫ్యాకల్టీలు ఉన్నారని చెప్పాను నేను. 3 కూడా ఇక్కడ రాజు సారు, కరీం సారు, రఘురామ్ సారు. మళ్ళొకసారి చెప్తున్నాం, రాజు సార్ చెప్పిన విషయం నేను ఆల్రెడీ చెప్పా, అయినా మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే మీరు మిస్టేక్ చెయ్యొద్దు, పొరపాటు పడద్దు. మీ యొక్క పొరపాటుని ఎవరో ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎన్కాష్ చేసుకోవద్దన్న ఉద్దేశంతో మీకు మళ్ళొకసారి చెప్తున్నా. చాలా మంచి టీం ఇది. ఓకే, మే 1వ తారీఖు వచ్చి ఆఫ్లైన్లో జాయిన్ కండి. షైన్ ఐఏఎస్ అకాడమీ యాప్ ఏదైతే ఉందో యాప్ డౌన్లోడ్ చేయండి. 50 ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. 50 ఫ్రీ క్లాసెస్ పాలిటీ, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి 50 ఫ్రీ క్లాసెస్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. రఘురామ్స్ అకాడమీ యాప్లో కూడా 50 ఫ్రీ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. పాలిటీ రెఫరెన్స్వి 50 ఫ్రీ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఫ్రీగా అవి వినండి, మా ఇన్స్టిట్యూట్ స్టాండర్డ్ ఏంటో తెలుసుకోండి. కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు జాయిన్ అయినా జాయిన్ కాకపోయినా ఆ వీడియోలు అయితే వాచ్ చేయండి, అవి మీకు యూజ్ అవుతాయి. అవి ఫ్రీ క్లాసెస్, 50 రెఫరెన్స్ క్లాసెస్, 50 ఫ్రీ రెఫరెన్స్ క్లాసెస్ కోసం షైన్ ఐఏఎస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేయండి. రఘురామ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేయండి. అందులో ఫ్రీ క్లాసెస్ అని ఉంటాయి, చూడండి అందులో. ఓకే, ఒక 1 వీక్ తర్వాత ఇంకేమన్నా అప్డేట్స్ ఉంటే ఆ అప్డేట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ.